హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో సంబంధించి సైకాలజీలో ఏ బుక్స్ చదవాలి అనేసి చాలామందికి ఉండే ఒక డౌటు. సో నేను ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అంటే ఏ బుక్స్ చదవాలి అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫస్ట్ మనం దేన్ని చదవాలన్నా కూడా సిలబస్ అనేది చాలా ఇంపార్టెంటు. సో సిలబస్లో ఉండే టాపిక్స్ని మాత్రమే మనం తీసుకొని చదవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద చూసుకుంటే సైకాలజీలో మనకు స్కూల్ అసిస్టెంట్ వారికి 3 టాపిక్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ వన్ ఏమి అంటే వైయక్తిక భేదాలు, తర్వాత రెండవది అభ్యసనము, తర్వాత మూడవది మూర్తిమత్వము. సో వైయక్తిక భేదాలకు సంబంధించి సైకాలజీలో ఏ టాపిక్స్ చదవాలి? సో ఫస్ట్ వన్ వైయక్తిక భేదాల్లో మనకు వ్యక్తాంతర్గత భేదాలు, తర్వాత ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞ అర్థము, స్వభావము మరియు ప్రజ్ఞ సిద్ధాంతాలు, తర్వాత గార్డెనర్ బహుళ ప్రజ్ఞ, తర్వాత ప్రజ్ఞ లబ్ధి, తర్వాత ప్రజ్ఞ మాపనము, ఉద్వేగాత్మక లబ్ధి, సృజనాత్మకత, వైఖరులు, సహజ సామర్థ్యాలు, అభిరుచులు, అలవాట్లు మరియు ప్రజ్ఞపై వాటి ప్రభావం. సో వైయక్తిక భేదాలకు సంబంధించి ఈ టాపిక్స్ చదివితే సరిపోతుంది. తర్వాత అభ్యసనము. సో అభ్యసనానికి సంబంధించి అభ్యసనం యొక్క ఉపగమాలు మరియు అభ్యసన సిద్ధాంతాలు, అభ్యసన వక్రరేఖలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు లేదా అంశాలు, అభ్యసన దశలు, అభ్యసన రంగాలు, అభ్యసన కారకాలు, అభ్యసన బదలాయింపు, అభ్యసన మదింపు, స్మృతి మరియు విస్మృతి, అభ్యసనము మరియు మూల్యాంకనము. ఇది తరగతి గదికి అనువర్తనం. ఇది అభ్యసనానికి సంబంధించి చదవాల్సిన అంశాలు. నెక్స్ట్ మూడవ టాపిక్ ఏమి అంటే మూర్తిమత్వము. సో మూర్తిమత్వానికి సంబంధించి మూర్తిమత్వం అర్థం, స్వభావం, మూర్తిమత్వ లక్షణాలు, మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే సిద్ధాంతాలు, తర్వాత మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే కారకాలు, తర్వాత మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు, మాపనం చేయడము, మానసిక ఆరోగ్యము, తర్వాత సర్దుబాటు, ఒత్తిడి, కుంటనము, సంఘర్షణలు, వాటి స్వభావము, లక్షణాలు మరియు నిర్వహణ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ, ఉద్వేగాల నిర్వహణ. ఇవి తరగతి గదికి అనువర్తనం. సో ఇది మనకు సైకాలజీకి సంబంధించి సిలబస్. సో ఇవి చదువుకుంటే సరిపోతుంది. అంటే మనం ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అని అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రతి డిఎస్సిని చూసుకున్నా కూడా అకాడమీ బుక్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేది ఫామ్ కావడం జరుగుతుంది. కాబట్టి నేను సజెస్ట్ చేసే బుక్స్ ఏమి అంటే తెలుగు అకాడమీ బుక్స్ని చదవడం మంచిది. సో నా దగ్గర ఉండే బుక్స్ కొన్ని చూపిస్తాను, ఒకసారి అవి చూడండి. ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీలో చాలామందికి ఉండే డౌట్స్ ఏవి అంటే సైకాలజీకి ఏ బుక్స్ చదవాలి. సో ఎక్కువగా మనం అకాడమీ బుక్స్నే ప్రిఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ ఏపీ డిఎస్సి 2025లో అడిగిన సైకాలజీ బిట్స్ 90% ఎక్కువ మనకు ఈ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. అలాగే దీంతోపాటు ఇది ఒక 10% కవర్ చేస్తుంది. సో ఈ 2 బుక్స్ చదివిన తర్వాత మనకు ప్రాక్టీస్ కోసం ఈ బుక్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకు 100% సిలబస్ అనేది కవర్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ బుక్ అనేది 2014లో రిలీజ్ చేసిన బుక్. సో ఈ బుక్ని మనం రిఫరెన్స్ చేసుకుంటే దీంట్లో 90% సిలబస్ 2025 డిఎస్సిలో సైకాలజీ నుంచి
ఎక్కువగా 90% సిలబస్ అనేది ఈ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. నేను 25లో అడిగిన బిట్స్ని కూడా చూస్తే ఎక్కువగా ఈ బుక్ నుండే ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఈ బుక్ 10% మాత్రమే మనకు కవర్ చేస్తుంది. సో ఆ 10% కూడా ఏది అంటే ప్రజ్ఞకు సంబంధించి ప్రజ్ఞా సిద్ధాంతాలు మరియు మూర్తిమత్వానికి సంబంధించి మూర్తిమత్వ సిద్ధాంతాలు. సో ఈ 2 టాపిక్స్ని మాత్రమే ఈ విద్య మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు అనే బుక్ కవర్ చేస్తుంది. సో 90% సిలబస్ అనేది ఎక్కువగా మనం ఈ బిఎడ్ బోధన అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం సో ఈ బుక్ నుంచే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఈ బుక్ దొరికితే తీసుకొని చదవడం బెటరు. సో నేను 25లో అడిగిన బిట్స్ను కూడా చూస్తే సో ప్రతీది కూడా దీనిలో నుంచి డైరెక్ట్ బిట్టు అడగడం జరిగింది. కాబట్టి సో అంతా చదవాలా అంటే అంత అవసరం లేదు. సో ఫస్ట్ సిలబస్ కాపీని మనం పక్కన పెట్టుకొని తర్వాత టాపిక్ వైజ్గా చదవాల్సి ఉంటుంది. సో సిలబస్ కాపీ పక్కన పెట్టుకొని చదవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇందులో చూసుకున్నట్లయితే నేను టిక్ చేసుకున్నాను. సో ఏది చదవాలి, ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే సో మొత్తం 3 టాపిక్స్ ఉంటాయండి. ఒకటి వైయక్తిక భేదాలు, రెండోది అభ్యసనము, మూడోది మూర్తిమత్వము. సో ఇక్కడ ఈ బుక్లో చూసుకుంటే బిఎడ్ బోధన అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం ఈ బుక్ నుంచి మనకు 3rd లెసన్ అండి, విద్యార్థులు అద్వితీయ అభ్యాసకులు. దీంట్లో మనకు వైయక్తిక భేదాలకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ బుక్ చదివితే సరిపోతుంది. సో తర్వాత ప్రజ్ఞకు సంబంధించి ఈ ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే అంశము ఈ బుక్ తీసుకొని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం ప్రిఫర్ చేయాల్సిన సైకాలజీ బుక్ ఏది తెలుగు అకాడమీలో అంటే బిఎడ్ బోధన అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రము. సో ఒకసారి దీంట్లో సిలబస్ చూసుకుంటే 3rd చాప్టర్ విద్యార్థులు అద్వితీయ అభ్యాసకులు. ఇందులో ఫస్ట్ వన్ వైయక్తిక భేదాలు భావన, తర్వాత ప్రజ్ఞ. సో ప్రజ్ఞకు సంబంధించి మనకు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందండి. సో ప్రజ్ఞ రకాలు, ప్రజ్ఞ సిద్ధాంతాలు, తర్వాత బహుళ ప్రజ్ఞ, ఉద్వేగాత్మక ప్రజ్ఞ. సో ఇవి మనం చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ సహజ సామర్థ్యం, తర్వాత సృజనాత్మకత. సో మనకు తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాలు అనే అంశాలు ఈ బుక్లో దొరుకుతాయి. అభ్యసనము. సో అభ్యసనానికి సంబంధించి ఈ బుక్లో 2 చాప్టర్స్ ఉన్నాయి. ఒకటి అభ్యసన ప్రక్రియ, రెండవది అభ్యసన సిద్ధాంతాలు. సో అభ్యసన ప్రక్రియలో అభ్యసనము దాని భావన, తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, అభ్యసన బదలాయింపు, తర్వాత స్మృతి విస్మృతి, తర్వాత ప్రేరణ. ఇవి అభ్యసన ప్రక్రియకు సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే అభ్యసన సిద్ధాంతాలు. సో అభ్యసన సిద్ధాంతాలలో మనకు సంసర్గవాద సిద్ధాంతాలు. సో ఇక్కడ సంసర్గవాద సిద్ధాంతాలలో యత్న దోష అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము, సో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము. ఇవి మూడింటిని కలిపి మనం సంసర్గవాద సిద్ధాంతాలు అని అంటారు. సో వాటి గురించి కంప్లీట్గా నేర్చుకోవాలి. తర్వాత అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము, ఇది గెస్టాల్ట్ వాద సిద్ధాంతము అని కూడా అంటాం దీన్ని. తర్వాత సాంఘిక అభ్యసనము, సో ఆల్బర్ట్ బండూరా. సో దానికి సంబంధించి నేర్చుకోవాలి. సో నెక్స్ట్ నిర్మాణాత్మక సిద్ధాంతము, బ్రూనర్ ప్రతిపాదించిన బోధన అభ్యసన సిద్ధాంతము, దీనిని శిక్షణాభ్యసన సిద్ధాంతం అని కూడా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి మనకు సో దీంట్లో మూర్తిమత్వానికి సంబంధించి సర్దుబాటు, తర్వాత మానసిక ఆరోగ్యం, ఇది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే మూర్తిమత్వానికి సంబంధించి ఒక చాప్టర్ ఉంది, మూర్తిమత్వం భావన స్వభావము, అలాగే మూర్తిమత్వాన్ని అంచనా వేయడం. సో ఇవి దీంట్లో నేర్చుకోవాలి. తర్వాత మూర్తిమత్వ సిద్ధాంతాలు.
సో మూర్తిమత్వ సిద్ధాంతాలు అనే అంశానికి సంబంధించి ఈ బుక్లో ఉన్నాయి. సో కాబట్టి ఇవి మీరు కంప్లీట్గా సైకాలజీకి సంబంధించి డిఎస్సిలో నేర్చుకోవాల్సిన అంశాలు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.